హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో కమ్మటి సొరకాయ పులుసు చేయబోతున్నానండి. సొరకాయ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోని ఈ పులుసు వేసుకొని తింటే 1-2 సార్లు 3 సార్లు అన్నం వేసుకొని అందరూ కూడా ఇష్టపడి తింటారండి. ఇప్పుడు ఈ సొరకాయ పులుసు ప్రాసెస్ ఏంటని వీడియోలోకి వెళ్ళి చూద్దారండి. ముందుగా సొరకాయ ఒకటి పూర్తిగా తీసుకున్నాను. 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇలాగా ఆ చివర ఈ చివర సొరకాయని అనేది కట్ చేసుకొని తొక్కని ఇలాగా పీల్ చేసేసుకోవాలండి. ఇప్పుడు తొక్క మొత్తం ఇలా తీసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో మరీ చిన్న ముక్కలు కాకుండా వీటిని ఒక సైజులాగా ముక్కలన్నీ కట్ చేసుకొని నీటిలో వేసుకొని కడుక్కోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పులుసు కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయ కూడా వేగిన తర్వాత ఇక్కడ 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా, ముక్కలన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలి కలర్ మారినంత వరకు. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా కలర్ మారినంత వరకు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా అటు ఇటు కలుపుతూ మెత్తగా మగ్గినంత వరకు మూత అనేది ఒక 2 నిమిషాల పాటు పెట్టుకోవాలండి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మూత తీసి చూస్తే టమాటా అనేది మెత్తగా మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు ఒకసారి బాగా గరిటతో కలుపుకొని ఎక్కడైనా ముక్కలాగా ఉంటే ఇలా గరిటతో నొక్కి పెట్టామంటే మెత్తగా నూనెలోని వేగిపోతాయి కదా టమాటా. ఇలాగ టమాటాను కూడా బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఇలా ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఇక్కడైతే నేను సొరకాయ ముక్కలు కొద్దిగా పెద్ద సైజు అన్నీ ఒకే సైజులోనే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు అవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటా అన్నీ కలిసేటట్టుగా బాగా గరిటతో కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి. పులుసు కదా, కారం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకున్నాను. ఇక్కడ 1 స్పూన్ వరకు నేను సాంబార్ పొడి అనేది వేసుకున్నానండి. సాంబార్ పొడి వేసుకోవడం వల్ల కూడా పులుసు రుచి మరింత పెరుగుతుంది. ఇందులోనే నేను పులుపుకి సరిపడగా 1 కప్పు నిండా చింతపండు మొగ్గు అనేది వేసుకున్నానండి. ఈ చింతపండు మొగ్గు ఎలా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవాలో మన ఛానల్లోని షార్ట్ వీడియో ఉంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ పులుసులోనే కరివేపాకు రెమ్మలు వేసుకుంటే లేత చిగుళ్ళు మంచి సువాసన వస్తుందండి. పులుసు మరిగేటప్పుడు అరోమా కూడా బాగుంటుంది. ఇప్పుడు ముక్కలన్నీ ములిగినంత వరకు కూడా నీళ్ళన్నీ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 3 గ్లాసుల వరకు నీళ్ళన్నీ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ పులుసు, ఉప్పు, కారం అన్నీ నీళ్ళలో కలిసేటట్టుగా బాగా అటు ఇటు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత అనేది పెట్టుకొని మనకి ముక్కలు మాత్రం ఉండి పులుసు దగ్గరైనంత వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ నేనైతే ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వదిలేసానండి. పులుసు అంతా బాగా ఉడికిపోయి ముక్కకి పులుపు అనేది బాగా పట్టింది. సొరకాయ పులుసు ఇలాగ ఉండేటప్పుడు మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ముక్క అనేది కూడా దగ్గరికి అయ్యింది. పులుసు అంతా కూడా బాగా ముక్కలకు పట్టింది, కలర్ మారింది కదా. అంతే, ఎంతో కమ్మటైన సొరకాయ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. ఇందులో నేను రెడీ అయిపోయింది సొరకాయ పులుసు. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటమేనండి. నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆల్ అనే ఆప్షన్ కూడా బటన్ ప్రెస్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.